స్థానిక ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా ధీమాగా ఉన్నారు. అంతేకాదు ఒక సవాల్గా కూడా తీసుకుంటున్నారు. ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో గెలవాలి, ఎక్కడా కూడా ఏకగ్రీవాలు కాకూడదు, మొత్తం అందరికీ టార్గెట్ ఇచ్చేశారు. ఓకే, బాగానే ఉంది. వైసీపీ నాయకులు కూడా కష్టపడతారు, గెలుస్తారా లేదనేది ఒకటి. ఇక రెండో అంశం ఏంటి అంటే, ఇందులో గెలుపు మీద ధీమా, ఏకగ్రీవాలతోనే వెళ్ళాలి, గెలవాలి అనుకోవడం వెనక కారణం ఈ 2 ఏళ్లలో దాదాపు 2 ఏళ్ళు దాటిపోయింది, ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది బలంగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రస్తావిస్తున్నారు. నిజంగా ఆ వ్యతిరేకత ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ విశ్లేషించుకోవాలి. సంక్షేమం పూర్తి స్థాయిలో అందకపోతే వ్యతిరేకత వచ్చేస్తుందా? వైసీపీయే కరెక్ట్గా సంక్షేమం అందించిందా? మరి నిజంగా అదే కరెక్ట్ అయితే 2024లో జగన్మోహన్ రెడ్డి గెలవాలి కదా. తెలుగుదేశం పార్టీ కూటమి ఎందుకు గెలిచింది? ఓహో, అక్కడ కూటమి కట్టారు కాబట్టి, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి గెలిచారని అనుకోవాలి. మరి వాళ్ళు ఇప్పుడు కలిసే ఉంటారంటున్నారు కదా, విడిపోవట్లేదు కదా. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా కలిసే ఉంటారు కదా. మరి అలాంటప్పుడు వైసీపీ ఎలా గెలుస్తుంది? లేదు, రేపు 2029లో కూడా కలిసే ఉంటామని చెప్తున్నారు. అలాంటప్పుడు వైసీపీ ఎలా గెలుస్తుంది? అంటే ఇక్కడ దాని మీద ఆధారపడి లేదు, అంటే సంక్షేమం మీద, డెవలప్మెంట్ మీద ఆధారపడి లేదు. సంక్షేమం మీద ఆధారపడి గెలుపుంటే జగన్మోహన్ గెలవాలి. లేదు, ఇప్పుడు గెలుస్తారు అని అనుకుంటే అది వాళ్ళ అతి విశ్వాసం అని అనుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కూడా అంతే. వాళ్ళని ఎందుకు గెలిపించారు? జగన్ మీద కోపంతోనా, వ్యతిరేకతతోనా, లేదు టీడీపీ మీద అభిమానంతోనా? వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి 3 పార్టీలు ఆ రకంగా గెలిచారా అనేది కూడా ఇక్కడ అంచనా వేసుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్స్, ఆ లెక్కలు స్థానికంలో పనిచేస్తాయా లేదా, కానీ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇప్పుడు అనలేం. వైనాట్ 175 అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అప్పుడే అనుకున్నాం. అది చివరికి ఓవర్ కాదు, ఓవర్కే 100 రెట్లు ఓవర్ అని తేల్చేసింది, 11 స్థానాలకి పరిమితం చేసి. ఇప్పుడు మాత్రం స్థానిక ఎన్నికలు, పైగా ప్రత్యక్షంగా జరగబోతున్న ఎన్నికలు, వీటిల్లో ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ధీమాగా అయితే ఉన్నారు, చాలా ధైర్యంతో ఉన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అనేది. ఒకవేళ అనుకున్నది సాధించగలిగితే, కనీసం మంచి పోటీ ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కరెక్ట్, ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఒప్పుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఆయన ఆలోచన కరెక్ట్ కాదు, రాంగ్, మళ్ళీ ఫెయిల్ అయ్యారని అనుకోవాలి.